హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా మీ దగ్గర ఉన్నటువంటి ఈ అప్లికేషన్లు అనేవి మీరు రేపు వీరికైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఇంటికి అధికారులు అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఈ అప్లికేషన్ ఒకటి ఇచ్చి మీ దగ్గర ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అసలు ఈ అప్లికేషన్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా ఫాలో అవుతారండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం అయితే దేశవ్యాప్తంగా సర్వే అయితే నిర్వహించడం అయితే జరిగింది. ఈ సర్వే పేరు ఎస్ఐఆర్ సర్వే. ఈ సర్వే అనేది పెన్షన్దారులకే కాదు, మిగిలిన వారికి కూడా ఈ సర్వే అనేది చేస్తున్నారు. ఈ సర్వే నిమిత్తం మనకేంటంటే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరి ఇళ్లకు అధికారులు అంటే ఎన్యూమరేటర్ మనకు బిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారో వారు వచ్చి అప్లికేషన్లు అయితే ఇచ్చారు పెన్షన్దారులు కూడా. అయితే పెన్షన్దారులు ఈ అప్లికేషన్లు రాసి అంటే మనకు 2 పేపర్లు అయితే ఉంటాయండి. ఒక పేపర్లో మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేది రాసి ఏదైతే మీరు డీటెయిల్స్ రాశారో అదే డీటెయిల్స్ నెక్స్ట్ పేపర్లో కూడా మీరు రాయాల్సి అయితే ఉంటుంది. సో ఈ 2 పేపర్లు మీరు ఒక పేపర్ ఉంచుకొని మిగిలినటువంటి వేరే పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ అయితే అధికారులకు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఇంటికి ఎవరైతే వస్తారో ఎన్యూమినేటర్స్ వారికి ఇవ్వాలి. యాక్చువల్లీ కొన్ని ప్లేసెస్లో ఎన్యూమినేటర్స్ అయితే రారు, మీరే వెళ్ళి గ్రామ మరియు వార్డు సచివాలయంలో అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ పేపర్లు ఎవరైతే ఇస్తారో వారికి మాత్రమే ఓట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేసి ఈ పేపర్లు కనుక వారికి అందజేయకపోతే కనుక మీ యొక్క ఓట్ అనేది వచ్చేటటువంటి లిస్టులో రిమూవ్ అయ్యి మీ పేరు రావడం అయితే జరుగుతుంది. జాగ్రత్తగా మీరు ఈ అప్లికేషన్ ఇంకా మీరు రాయకపోతే రాయకుండా ఇంట్లో ఉంచుకుంటే కనుక వెంటనే మీరు ఈ అప్లికేషన్ను పూర్తిగా పూరించి మీరు వెంటనే గ్రామ మరియు వార్డు సచివాలయంలో బిఎల్ఓ అధికారి ఉంటారు, ఎన్యూమరేటర్. సో అక్కడికి వెళ్ళి అతని దగ్గర ఆమె లేదా అతను వారి దగ్గర అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ ఫామ్ మీరు ఫిలప్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క ఓటర్ ఐడి, అలాగే మీరు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది క్షుణ్ణంగా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చూసుకొని మీరు ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ తప్పులు రాస్తే కనుక మీరు మీ యొక్క ఓటును దృష్టిలో పెట్టుకొని రాయండి. మీరు కరెక్ట్గా రాస్తేనే మీ యొక్క ఓటు ఉంటుంది, లేదంటే కనుక మీ యొక్క ఓటు అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు రాకపోతే రాయడము, వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ వీధిలో కానీ మీ ప్రాంతంలో కానీ దగ్గరలో ఎవరైనా చదువుకున్న వారు కానీ వచ్చి నాలెడ్జ్ పర్సన్ ఎవరైనా ఉంటే కనుక వారి దగ్గర అప్లికేషన్ ఇస్తే కనుక వాళ్ళు రాసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో రాసి ఇచ్చినటువంటి అప్లికేషన్లో మీరు ఒక అప్లికేషన్ పెట్టుకొని వేరొక అప్లికేషన్ అనేది డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి సచివాలయాల దగ్గరికి సబ్మిట్ చేయాలి. ఒకవేళ లేదంటే కనుక ఈ 2 అప్లికేషన్లు తీసుకొని వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బిఎల్ఓ అధికారి ఉంటారో సో వాళ్ళు చెక్ చేసి ఒక పేపర్ అంటే ఒక అప్లికేషన్ వాళ్ళు తీసుకుని మరొక అప్లికేషన్ మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఈ విధమైనటువంటి సర్వే నిమిత్తం సో ఈ అప్లికేషన్లు అనేది మీరు సబ్మిట్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా చాలా మంది అయితే ఉన్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.